తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో తన రాజకీయ పార్టీని ప్రకటించారు. పసుపు, ఆకుపచ్చ, నీలం రంగులతో జెండాను రూపొందించారు. మేడ్చల్ సమీపంలోని మునీరాబాద్లో అద్వయ కన్వెన్షన్ సెంటర్ దగ్గర ప్రొఫెసర్ జయశంకర్ సభా ప్రాంగణం నుంచి కవిత కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. అంతకుముందు ఉదయం 7 గంటలకే బంజారాహిల్స్లోని తన నివాసంలో మొదట సర్వమత ప్రార్థనలు చేసి ఇంటి నుంచి కవిత ర్యాలీగా అమరవీరుల స్తూపం వద్దకు వెళ్లారు. అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన తరువాత నేరుగా మేడ్చల్ జిల్లా మునిరాబాద్కు వందలాధికారులతో ర్యాలీగా వెళ్లారు. దారి పొడవునా కవితకు ప్రజలు తన స్వాగతం పలికారు. జై కవితక్క, జై కవితక్క అంటూ నినాదాలు చేశారు. ఈ సభకు తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులు, మేధావులను ప్రత్యేకంగా ఆహ్వానించారు కవిత. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. జై తెలంగాణ! జై టిఆర్ఎస్! జై తెలంగాణ! జై తెలంగాణ! జై తెలంగాణ! తెలంగాణ రాష్ట్ర సేన! జై తెలంగాణ రాష్ట్ర సేన! కవితమ్మ గారి నాయకత్వం! కవితమ్మ గారి నాయకత్వం! జై తెలంగాణ రాష్ట్ర సేన! నేను తెలంగాణ ప్రజలందరికీ చేతులు జోడించి నమస్కరించి ఒక మాట చెప్తున్నా. హార్ట్ఫుల్గా చెప్తున్నా. నా హృదయాంతరాల నుంచి ఒక మాట చెప్తా ఉన్నా. నేను తెలంగాణలో ఉన్న 3.5 కోట్ల మంది తెలంగాణ బిడ్డలందరికీ ఒక అమ్మగా పరిణితి చెందాలనుకుంటున్నా. ఎందుకంటే బిడ్డలకి ఏదైనా కష్టం వస్తే అమ్మ హృదయం బద్దలవుతుంది. అటువంటి దుఃఖంతో పరిపాలన జరిగినప్పుడే, అటువంటి సంవేదనతో పరిపాలన జరిగినప్పుడే, అటువంటి ఆర్తితో పరిపాలన జరిగినప్పుడే రాష్ట్రం ముందుకు పోతుంది. రాష్ట్రంలో ఉన్న ప్రజల కష్టాలు తీరుతాయి. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. జై తెలంగాణ! జై టిఆర్ఎస్! జై తెలంగాణ! జై తెలంగాణ! జై తెలంగాణ! తెలంగాణ రాష్ట్ర సేన! జై తెలంగాణ రాష్ట్ర సేన! కవితమ్మ గారి నాయకత్వం! కవితమ్మ గారి నాయకత్వం!